నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొందరు ఉంటారు ఎంత బాధలో ఉంటారంటే ఏం చేసినా ఒక అడుగు కూడా జీవితంలో ముందుకేయలేరు. అది ఏ రకమైందన్నా కావచ్చు. ఎంత దైవారాధన చేసినా, ఎంత పాప ప్రక్షాళన కోసం ఏది ప్రయత్నించినా కూడా ముందుకెళ్ళదు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా ఆలయం ఉందా? అక్కడికి వెళ్ళి పూజ చేస్తేనో లేకపోతే జస్ట్ సందర్శిస్తేనో ఒక దారి ఏదైనా కనిపించే మార్గమైన, జీవితంలో అట్లీస్ట్ ఒక వెలుగు కనిపించే మార్గమైన చూపించే దారి ఏదైనా ఆలయం ఉందా? ఉందమ్మా. ఇతఃపూర్వం కూడా నేను ఇక్కడే అదే ఆలయం గురించి చెప్పాను. స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం. దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సికింద్రాబాద్ స్కందగిరి కదా. ఇది 2019, 18 కూడా కాదు, 18 మాట నేను చెప్పేది. ఉప్పల్లో ఉండేవాడినమ్మా నేను. ఉన్నప్పుడు జయ జయశంకర్ కొన్నిట్లో నేను చేసుకుంటూ వచ్చేవాడిని. సాయంత్రం టైంలో ఒక ఫోన్ వచ్చింది. అవతల నుంచి మాట్లాడినప్పటికీ సుమారుగా ఒక 70-80 సంవత్సరాలు పైన ఉంటాయి. మాట వచ్చి మాట్లాడుతూ ఉండగా ఆవిడ ఏమన్నారంటే, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి శనివారము నిమ్మకాయ దీపాలు పెట్టరా అన్నారు. మిమ్మల్ని మీ ఎక్స్పీరియన్స్. నేను 10 మందికి 10 విషయాలు చెప్తూ ఉంటాను, నన్ను పెట్టమని చెప్పడం ఏంటి అని ఒక రకమైన అనిపించింది. కానీ ఆవిడ ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. ఆవిడకి ఏదో అవసరమై ఫోన్ చేశారు. మాట్లాడుతుంటే, నాయన ఎందుకు చెబుతున్నాను, పెద్దదాన్ని విను, స్కందగిరి టెంపుల్కి వెళ్ళి ప్రతి శనివారము నిమ్మకాయ దీపం పెట్టరా అని అన్నారు. ఉదయం సాయంకాలం అంతే, ఉదయం పూట. ఉదయం 11 గంటలకు మూసేస్తారు గుడి. ఉదయం పూట మీరు వెళ్ళి పెట్టరావయ్యా అన్నారు. సరేనండి అన్నాను. అయిపోయింది, ఫోన్ పెట్టేశా. ఆ రోజు గురువారం ఏదో వచ్చింది. మర్నాడు ఉదయం ఫోన్ తీసినప్పుడు దేనికో చూస్తే నాకు ఈ మాట్లాడాలన్న విషయం బాగా గుర్తొస్తుంది. ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, నాకు స్వప్నంలో కూడా ఆవిడ ముఖం కనిపించిందండి. ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది. చక్కగా రూపాయి బిల్లు అంత బొట్టు పెట్టుకొని పడుకుంటే లేపి, నాయన చెప్పా కదా నువ్వు వెళ్ళి దీపారాధన చేసుకురామని చెప్పి, మర్చిపోకు అని స్వప్నంలో కూడా అదే, నేను ఫోన్లో ఏదైతే విన్నానో నాకు స్వప్నంలో కూడా అదే వినిపిస్తే, ఉదయం ఆవిడ ఎవరు, ఆవిడకి మళ్ళీ ఒకసారి తిరిగి కాల్ చేసి మాట్లాడదామని చూస్తే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోన్లో ఆ నెంబర్ లేదండి. మాట్లాడింది మళ్ళీ నేనే. అంటే అది కళ నిజమా? సాయంత్రం టైంలో ఫోన్లో మాట్లాడా. నేను మాట్లాడింది నాకు స్వప్నంలో వచ్చింది. ఉదయం ఫోన్ తీసి మళ్ళీ ఆవిడకి ఫోన్ చేద్దామని చేస్తే అందులో నెంబర్ లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ రోజు అయిపోయింది. శనివారం వెళ్ళాం, స్కందగిరికి వెళ్ళాను, దీపారాధన చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత 2వ శనివారం అనుకుంటా మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. చెప్పండి అమ్మా ఎవరు అన్నా. నాయన వెళ్ళొస్తున్నావా అన్నారు. ఈ 2 నా జీవితంలో నేను మర్చిపోలేదు. ఇది 2వ వారమ్మా, నేను వెళ్ళొస్తున్నాను అన్నా. అటు వెళ్ళొస్తుంటే నీకు చాలా మంచి జరుగుతుంది అని అన్నారు. అయిపోయింది, ఫోన్ పెట్టేశా. స్పృహ లేదు నాకు. అప్పుడు మొన్న నాకు కల వచ్చింది, ముందు మాట్లాడారు, ఫోన్లో ఉన్న స్పృహ లేదు. తర్వాత ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి, అసలు మీరు ఎవరండి అని అడగలేదు నేను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అడుగుదామంటే నాకు ఎక్కడ అది అన్నోన్ నెంబర్గా కూడా కనిపించలేదమ్మా. ఈ 2 మీరు నమ్మకపోతే నాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, వాస్తవం. అక్కడికి నేను వెళ్ళి దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు తెలియకుండా నా లైఫ్ ఎలా మారిందో నాకు తెలుసమ్మా. ఇప్పటి నేను ఒకటి కాదు. నాకు తెలుసు ఎంత స్థితికి వెళ్ళాను, ఏ స్థితికి భగవంతుడు ఇచ్చాడు, అప్పుడు నేను ఎలా ఉన్నాను ఏంటి. ఛానల్స్లో రావటం చెప్పడం గొప్ప కాదమ్మా. మనిషి ఏ విధానంలో ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ నక్కకి నాగలో కనుకుంటే తేడా ఉంది. ఇది మాత్రం నేను గొప్పతనం కోసము దేనికోసం చెప్పట్లేదు, నా స్వయంకృతంగా నా ప్రత్యక్ష అనుభవం అది. నాది కూడా గురుగారు, స్కందగిరి టెంపుల్ నేను కూడా వెళ్ళున్నాను. నిమ్మకాయ దీపారాధన మంగళవారం అమ్మవారి ఆలయంలో. నాకు శనివారం చెప్పారు, అక్కడ దుర్గా అమ్మవారు ఉంటుందని కూడా చెప్పారు. అప్పుడు నేను వెళ్ళే రోజుల్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అవును అవును గురుగారు. అక్కడ దుర్గా అమ్మవారు ఉంటారు, ఆవిడ ఎదురుకుండా కూర్చొని సేమ్ అదే టైం 2018 టైంలోనే దుర్గా అమ్మవారి దగ్గర కూర్చొని చెప్పినారు, చేశాను, ప్రదక్షిణాలు చేసుకుని వచ్చాను. 2 వారాలు 3వ వారం నుంచి తెలియకుండా 100 మెట్లు ఎక్కాం. అప్పటి వరకు మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. అప్పటి వరకు ఎన్ని మెట్లు ఎక్కామో తెలియదు, ఆయాసంగా ఎక్కాం. కానీ అక్కడి నుంచి 100 మెట్లు తెలియకుండా ఎక్కేసామండి. అంటే అది అనిపించింది ఏదో తెలియని పవర్ కదా గురుగారు, అక్కడ శక్తి. తెలియనంటే కంచివారిది కదమ్మా,
మహాస్వామి వారు వీరందరూ చేసినటువంటి తపశ్శక్తి ధారపోశారు అక్కడ. మామూలుగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటేనే సామాన్యుడు కాదు, అందులో నా పేరులో కూడా ఇదొకటి ఉంది. రెండు, నేను చదువుకున్న మా గురుగారి పేరు అదే, మా గురుగారి పేరు అదే. ఆ వైబ్రేషన్స్ ఎక్కడికి పోవమ్మా. నేను ఒక రకంగా అమ్మవారు ఈశ్వరుడితోటి పాటు సమానంగా ఆరాధించేటువంటి దేవత ఆయన. అందుకనే నాకు చాలా చోట్ల శ్వేతనాగులు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాయి అనిపించింది. అంటే స్కందగిరి అని అంటే ఏదో అనుకుంటుంటారు అందరూ, అది ఒక యోగం. ఖచ్చితంగా 7 వారాలు వెళ్ళాలంటే వెళ్ళలేరు. 7 వారాలు వెళ్ళారంటే వారి జీవితం అనేటువంటిది 7 జన్మల నుంచి ఉన్న దోషాలు పోతాయి. కానీ అది ఒక యోగం. ఏదో ఒక వారం ఏదో ఒక రకంగా మాత్రం ఆటంకం కలిగడానికి ప్రయత్నం చేస్తుంది. 7 లేక 9 వారాలు ఇలా ఉంటాయి. కాస్త 7 వారాలు వెళ్ళాడు అతను అదృష్టవంతుడే. కానీ ఖచ్చితంగా 6 వారాలు వెళ్ళిన తర్వాత 7వ వారం ఏదో ఒక రకంగా మాత్రం అది డిస్టర్బెన్స్ వస్తుంది. ఆయన ఆగకూడదు కదా, ఆగకూడదండి. చేసుకోగలిగితే అదృష్టం అండి. అది నాకైతే నిజంగా ఒక రకమైనటువంటి మిరాకిల్ అని చెప్పొచ్చు, అంతకుమించి గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు. కానీ మరలా వెళ్ళాలన్నా ఒక యోగం ఉండాలి. కొన్ని రోజులు వెళ్ళినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి అనుభూతి మాత్రం పొందానమ్మా ఖచ్చితంగా దుర్గమ్మ వారి దగ్గర. అయితే ఎలా చేయాలి గురుగారు దీపారాధన? ఇప్పుడు నిమ్మకాయ దీపారాధన సుబ్రహ్మణ్య స్వామికి ఒకలాగా, అమ్మవారికి ఒకలాగా ఉంటుందా? అమ్మవారి దగ్గర నాకు చెప్పింది నేను చేసింది. 2 ముక్కలు కోసేసి నిమ్మకాయని పిండేసేసి వెనక్కి శుభ్రంగా ఆ పీచులు అవి రాకుండా తీసేసి పెట్టేసుకున్న ఒక పుష్పం పెట్టుకుని లేదంటే ఒక ప్లేటు, వాళ్ళు ఇది ప్లేట్ ఇస్తారు, ప్లేట్లో పెట్టేసేసుకొని ఆవు నెయ్యి వేసేసి కుంభవత్తులు పెట్టుకున్నా. కుంభవత్తులు పెట్టుకోవడం వల్ల మామూలుగా అయితే కనుక దాని మీద అందరూ ఇట్లా పొడుగు ఒత్తులు పెడుతున్నారు. దానివల్ల కాస్త కాగితం కాలిపోయి మొత్తం మంట వచ్చే అవకాశం ఉంది. ఆ కుంభవత్తి పెట్టడం వలన అది ఆరిపోయి లోపలే ఆగిపోతుంది ఇట్లా కాగితం అందుకోకుండా. కాబట్టి ఒక 3 4 కోసుకోవడం, ఒక 7 ఒత్తులు అమ్మవారికి పెట్టుకోవడం, లేదా అష్టమాత్రికలుగా 8 డిప్పలు పెట్టుకొని ఆ నిమ్మకాయ అందులో ఆవు నెయ్యి లేదంటే అక్కడ వచ్చి నువ్వుల నూనె పోసుకొని దీపారాధన చేసి ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని అథర్వ శీర్షం మంత్రం, అమ్మవారికి దుర్గామ్మవారికి సంబంధించిన దేవి అథర్వ శీర్షం ఉంది. అథర్వ శీర్షం అది ఒక 6 నిమిషాలు 7 నిమిషాల సమయం పడుతుంది పారాయణ చేసుకుంటే. శుభ్రంగా పారాయణ చేసుకుని నమస్కారం చేసుకుని బయలుదేరి వచ్చేయటం. ఇది చేసుకున్నానమ్మా. దాని నుంచి నేను పొందినటువంటి ఆనందం అయితే మాటలో అయితే వర్ణించలేను, అది మాత్రం ఖచ్చితం. ప్రతి మనిషికి మీరు ఏదైతే కనుక ఈ యొక్క ఇబ్బందులు వాతావరణాలు ఇవన్నీ అన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా ఆ స్కందగిరికి వెళ్ళరమ్మని చెప్తా. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్కందగిరికి వెళ్ళి ఆ టెంపుల్లో దుర్గామ్మవారి దగ్గర కూర్చొని దీపాలు పెట్టుకొని దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. ఈ శ్లోకం ఇది ఇంత కష్టమండి. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. చక్కగా 90 సార్లు కనీసం, చిన్నదే 90 సార్లు అమ్మవారి దగ్గర కూర్చొని పారాయణ చేసుకుని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. ఒక శనివారం వెళ్ళండి. అంటే నాకు శనివారం చెప్పింది కాబట్టి నేను శనివారం వెళ్ళా. ఇంకొక శనివారం వెళ్ళండి. 3వ శనివారానికల్లా అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మంగళవారం కూడా వెళ్ళవచ్చు. అంటే నాకు ఆవిడ మరి ఏ కారణం చేత శనివారం అని చెప్పారో నాకేదో తెలియదు కానీ, అంటే నేను పుట్టింది కూడా శనివారమే. తిథుల ప్రకారము మొన్న కార్తీక పౌర్ణమి నా పుట్టినరోజు, డేట్ల ప్రకారము 19. అది నేను పుట్టినప్పుడు 19 వరకు శనివారం వచ్చింది. బహుశా ఏదైనా దైవాత్తు నేను పుట్టింది శనివారం రోజు నాడు కాబట్టి శనివారం వెళ్ళమని చెప్పి ఉండొచ్చు, మరి చెప్పలేం. కానీ 3వ వారం నుంచి ఒక అద్భుతాన్ని అయితే నేను చూశానమ్మా. ప్రతి ఒక్క మనిషికి నేను స్కందగిరి అయితే నేను ఖచ్చితంగా సలహా ఇస్తా. ఏ ముందుకు అట్లా స్కందగిరి పనులు ఏమి ముందుకు వెళ్ళట్లేదంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళేసి వస్తే ఒక దారి పెట్టుకురా ముందు, ఖచ్చితంగా నీకు అవే కనిపిస్తుంది. అది మాత్రం గ్యారంటీ అమ్మా, సందేహం లేదు అందులో. మీకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.